Hi guys. Hi. So welcome back to the ఛానల్ మైక్ మా ముచ్చట్లు. సో ఈరోజు మనం పెట్టుకున్న ముచ్చట్లు అనలేం కానీ బిఫోర్ దట్ నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా వాట్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ వస్తాయో అని. సో కైండ్ అయితే స్టైల్ వచ్చేసి పిఓవి స్టైలే, పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇలానే ఉంటాయి. నెక్స్ట్ వాయిస్ అయితే కరెక్ట్ వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మైక్ కూడా పెట్టాను. రాకపోతే ఏం లేదు, నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాం నీట్గా. అండ్ వాట్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ అయితే మన ఒకటి మోటో వ్లాగింగ్ లాగా ఉంటుంది. మోటో వ్లాగింగ్ అంటే ఏదో పెద్ద రైడ్లకి అయితే వెళ్ళను, జస్ట్ ఏదో మన సిటీలోనే. నెక్స్ట్ ట్రావెల్ ఉంది నాకు, ట్రావెల్ వ్లాగ్ వస్తుంది. నెక్స్ట్ డే టు డే వ్లాగ్స్ వస్తాయి. అండ్ బేసికల్గా నేను ఫోటోగ్రాఫర్ని కాబట్టి షూట్స్ ఉంటాయి, వెడ్డింగ్స్ ఉంటాయి, ఫ్యాషన్ షూట్స్ ఉంటాయి, కొన్ని కమర్షియల్ షూట్స్ ఉంటాయి. సో అవన్నిటికీ బీటీఎస్ కానీ ఆన్ కెమెరా మౌంట్ చేసి కూడా నేను చూపిస్తాను. వాట్ కైండ్ ఆఫ్ సెట్టింగ్స్ ఐ యూజ్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా పెడతాను. నెక్స్ట్ అంతే. ఇంకేమైనా కొత్తగా ఉంటాయా వ్లాగింగ్స్లో? ఇంకా కొత్తగా అంటే ట్రావెల్ ఉంటుంది, అదేలే. ఏమైనా ఉంటే ముందే చెప్తా. ఇదైతే కైండ్ ఆఫ్ స్ట్రీట్ వ్యూ. ఈరోజు సండే కదా, సో మా ఫ్రెండ్ చెప్పాడు జస్ట్ అలా లైట్గా లంచ్ చేసి ధూల్పేట వెళ్దాం. నెక్స్ట్ ఫెస్టివల్ అయితే ఉంది కదా, గణేష్ ఫెస్టివల్. సో దానికి ఫొటోస్ తీద్దాం. ఫొటోస్ తీద్దాం అన్నాడు. సో నేను లాస్ట్ టైం కూడా తీస్తా, లాస్ట్ ఇయర్ కూడా తీసాను అనమాట. సో ఇప్పుడు ఈసారి జస్ట్ ఒక బ్లాగ్ టైప్ తీద్దామని, లైక్ వాట్ కెమెరా యూజ్, ఏమేం లెన్సెస్ యూజ్ చేస్తాం, స్ట్రీట్స్లో వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ మనం చెప్పగలుగుతాం. సో అలాంటివన్నీ చెప్పడానికి ట్రై చేస్తాం. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ బేగంపేటకి వెళ్తున్నా. బేగంపేటలో మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని అక్కడి నుంచి మన ధూల్పేటకి అయితే వెళ్తాం. సో ధూల్పేటకి వెళ్ళే దారి అయితే నేను షూట్ చేయను, ఎందుకంటే డ్రైవింగ్ మా ఫ్రెండ్ చేస్తాడు. అక్కడ డైరెక్ట్ ధూల్పేటకి వెళ్ళిన తర్వాతనే నీకు చూపిస్తాను. సార్ మళ్ళీ అదే మళ్ళీ ఈ మోడల్ వచ్చింది. ఉంటుంది వెనకాల మళ్ళీ ఫ్రేమ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ సపరేట్ వస్తుంది, అది మళ్ళీ వేరే ఫ్రేమ్.
अच्छा ఇదా ఎగ్జిట్ బయట ఉన్న మోడల్ లాస్ట్ ఇయర్లో రికార్డ్ అవుతుందా నువ్వు కూడా వస్తావు ఓవర్ యాక్టింగ్ నడు వెదర్ తీసింది సార్ చాలా బాగుంది. ఏంద్ర అంతున్నాయి అంత పెద్దగా ఏంద్రా నాయన ఇది యూనిక్ పీస్ బాబా ఈసారి ఇదా ఇది ఇయర్ యూనిక్ పీస్ ఇది ఇయర్ వచ్చింది. ఇవన్నీ లాస్ట్ ఇయర్ మోడల్స్ ఆల్మోస్ట్ కాదు దీన్ని తీసుకోవడానికంటే ఎంత అవుతుంది తీసుకోవడానికి ట్రైనోడు ఖమ్మం గిమ్మం పోయేటోడు అనుకో ఇది తీసుకోవద్దురా తీసుకోపోతారు. లాస్ట్ టైం జైరాబాద్ తీసుకోపోలే వాళ్ళు, ఇప్పుడు అదే అంటున్నారుగా. అదే ఇట్లాంటివి తీసుకోపోయారు. ట్రిపుల్ ఆర్ కనేది వచ్చింది చూడు తెలుసా, ఖమ్మము దీనికి దీనిగా దీన్ని కొత్త ఉంటుంది, ఫ్రేమ్ వస్తుంది, ఇట్లా దూకుతుంది అనమాట. అంటే ఎట్లా ఎందుకు అట్లా ఓన్లీ అది ఒక్కటే వస్తుంది. ఒకటి తీసుకోడు. అదా ఈ సార్ మోడల్ యూనిక్ మోడల్ అని फाइंड हमारे छोटे सा गिरते बाइक और इतना बड़ा 50 इतना बड़ा 50 ఇంత భారీ ఉంది చాలానే బాబు, మస్తు పెద్దగా అనిపిస్తుంది. सर बालापुर है ఒరిజినల్ పంచ్ వస్తుంది. ఈ
కోట్ యాడ్ చేసినా కదా. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఫస్ట్ వైట్ పెయింటింగ్ కొడతారు, డీటెయిలింగ్ చేస్తారు, నెక్స్ట్ ఫస్ట్ చేతులు పెడతారు నెక్స్ట్. ఓకే. ఇది కళ్ళు మూసుకునే స్టైల్ బాగుంది అంటే ఐస్ బ్లింక్ అయితే. ఉద్యోగం వండుకుంది కదా. చల్లగా ఉంటుంది కదండి. మొత్తం బొమ్మే స్టైల్ అయిపోయింది బాబు. ఇప్పుడు దీనికి ఎంత ఫినిషింగ్ ఉంటుంది తెలుసా? దీనికా ఆడు లైటర్ ఉంటుంది చూడు, ఆ లైటర్తో ఇవన్నీ కాలుస్తాడు. ఎడ్జెసా? ఇవి కొబ్బరి పీసులు వచ్చినాయా, అవన్నీ కాల్ చేసినాక కాల్ చేసినాక అట్లా తయారవుతుంది. అచ్చా, వీటి తర్వాత అది వస్తుందా ఎడ్జెస్? అయిపోగానే అట్లా వస్తుంది, వైట్ పెయింట్ కొడతాడు అట్లా. సెకండ్ ప్రాసెస్. ఓకే. ఫస్ట్ సెకండ్ వైట్ పెయింట్ కొట్టంగానే. సో నేను నైట్ ధూళిపేటకి వెళ్ళడం జరిగింది కదా, అక్కడ ఎండ్ నోట్ చెప్పడం మర్చిపోయినా. అప్పా ఏం డ్రైవింగ్ అన్న ఇది. ఎండ్ నోట్ అంటే అసలు అక్కడ సరిగ్గా మా కనెక్షన్ దగ్గర మాట్లాడుతున్నా, సడన్గా వర్షం స్టార్ట్ అయిందని కెమెరాస్ అన్ని లోపల పెట్టడం జరిగింది. సో అదే దాని తర్వాత మళ్ళీ రికార్డ్ చేయడానికి ఛాన్స్, ఎందుకంటే నైట్ అంతా ఫుల్ వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి. జస్ట్ ఒక 2 minutes వీడియో రికార్డ్ చేసి బంద్ చేద్దామని. సో సో నిన్న షూట్ చేశాను కదా, BTS లాగా తీశాను. ఐ థింక్ ఆ వీడియో కొంచెం లైక్ చెస్ట్ దగ్గర పెట్టుకున్న కాబట్టి అట్లా వచ్చినట్టుంది. సో హెడ్ బ్యాండ్ కొనుక్కోవడం బెస్ట్ ఏమో, హెడ్ మౌంట్తో నా కెమెరా కనిపిస్తుంది మీకు. నేను తీసిన ఫొటోస్ ఫ్రేమ్ దగ్గర అయితే కంపల్సరీగా నేను రికార్డ్ చేశాను. అక్కడ ఏ ఫోటోలు తీసానో నీకు ఫొటోస్ అయితే ప్లేస్ చేస్తాను వీడియోలో. చేశాను ఆల్రెడీ, చూడొచ్చు మీరు అక్కడ. లైక్ అక్కడ మీకు వీడియో రికార్డ్ చేసేది అక్కడ కనిపించేది నేను తీసిన ఫోటో ఆఫ్టర్ ఎలా వచ్చిందో. అది ఇంకొక వీడియో కూడా చేస్తాను, అంటే ఈ ఫొటోస్ నేను ఎలా ఎడిట్ చేశాను అని చిన్న వీడియో, లైక్ 5 to 10 minutes వీడియో ఒకటి పెడతా. 5 minutes, 10 minutes కాదు. సో లైక్ సో అంతే. వర్షం పడుతుంది, రికార్డ్ చేయలేను, తెలిసిందే కదా. యాక్సిడెంట్ అంత వాటర్ ప్రూఫ్, అంటే వాటర్ ప్రూఫే కానీ మైక్ పెట్టి వాడితే వాటర్ ప్రూఫ్ పనిచేయదు అలాగా. అండ్ సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మైక్ మామ ముచ్చట్లకి. మరి ఇంకో ముచ్చడితో మళ్ళా కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.